ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీన అత్యంత వైభవంగా స్వాతి హోమం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. యుగ యుగాలుగా భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగే స్వాతి హోమం ఒక అరుదైన దైవానుభూతి అన్నారు. జీవితంలో మానసిక ప్రశాంతతను, దైవానుగ్రహాన్ని ప్రసాదించి ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావలసిందిగా భక్తులను ఆహ్వానించారు. ఎందుకంటే ఇది వరకు వీటి బర్హాపూర్ నుంచి మెడ్రాస్ వరకు ఇదంతా ఒకే రాష్ట్రంగా ఉంది. ఎక్కువగా ఈ తమిళనాడు యొక్క సంప్రదాయాన్ని పాటించడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకోసమని సౌరమాన ప్రకారంగా వృషభే స్వాతి నక్షత్రే అని చెబుతుంది. అంటే వృషభ మాసం శాంతమూర్తిగా, యుగళావతారమూర్తిగా, హిరణ్యాక్షుణ్ణి సంహరించిన అవతారం వరాహవతారం, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అవతారం నృసింహావతారం, రెండు రూపాలు కలిపి అర్చామూర్తిగా ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా స్వామి ఇక్కడ అవతరించారు. ఈ సింహాచల క్షేత్రంలో శ్రీ పాంచరాత్రాగమ సిద్ధాంత ప్రకారం నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అజరోత్సవ, సంవత్సరోత్సవ వివిధ మహోత్సవాలు అత్యంత వైభవంగా, తప్పనిసరిగా ఎక్కడా రాజీ లేకుండా అత్యంత వైభవంగా స్వామివారి సేవలను స్వీకరిస్తున్నారు. మన అధికారుల యొక్క, ధర్మకర్తల యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క సహకారంతో అటువంటి 29వ తేదీన స్వాతి నక్షత్రం, అదేవిధంగా 30వ తారీఖు తెల్లవారుజామున ఆ వరాహ నరసింహుని జయంతిని పురస్కరించుకుని స్వాతి ప్రతి నెల చేసేటటువంటి స్వాతి హోమం భక్తులకి ఆ స్వామివారిని మరింత దగ్గరగా సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఉద్దేశంతో ఈసారి స్వాతి హోమాన్ని మరింత శోభాయమానంగా, అంగరంగ వైభవంగా అందరు భక్తులకు స్వామిని సేవించే అవకాశాన్ని కలిగిస్తూ ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఈసారి స్వాతి హోమాన్ని ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారనేటువంటి ఒక అంచనాతో వారందరికీ ప్రత్యక్షంగా అతి దగ్గరగా వారు పాల్గొనేటటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఈ స్వాతి హోమం కార్యక్రమాన్ని మన